సొదొమ పట్టణం ఒకప్పుడు బాగా అభివృద్ధి చెందిన నగరం. కాని ఆ నగర ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపాలలో జీవించేవారు. పిరికిపాటి, అక్రమ సంబంధాలు, హింస, దుర్మార్గం. ప్రతిరోజూ వారి జీవితాల్లో దేవుని భయమే లేదు. దేవునికది అసహ్యంగా అనిపించింది. ఈ పట్టణాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలి అని నిర్ణయించాడు. ఆ సమయంలో ఆ పట్టణంలో లోతు ఒక్కడే దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు లోతును కాపాడాలని నిర్ణయించాడు. 2 దేవదూతలను అతని ఇంటికి పంపించాడు. వారు లోతుతో ఈ పట్టణం నాశనమవబోతోంది. వెంటనే పారిపో, నీ భార్యను, నీ కుమార్తెలను తీసుకుని ఇక్కడి నుండి పర్వతం వైపు వెళ్ళి మీ ప్రాణాలు రక్షించుకోమని చెప్తాడు. వెనక్కి చూడకూడదు అని చెప్తారు. లోతు కుటుంబంతో బయటికి పరుగెత్తాడు. అప్పుడు ఆకాశం నుండి పెద్ద అగ్నివర్షం కురిసింది. లోతు తన కుటుంబంతో కలిసి పట్టణం నుంచి పరుగుపెట్టాడు. అందరూ దేవుని ఆజ్ఞ పాటించారు. కాని లోతు భార్య మాత్రం ఒక్కసారి వెనక్కి చూచింది. ఆమె వెంటనే ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిశాయి. సొదొమ, గొమొర్రా రెండూ బూడిదయ్యాయి. లోతు తన 2 కుమార్తెలు మాత్రమే దేవుని మాటకు విధేయతతో తమ ప్రాణాన్ని రక్షించుకున్నారు.